వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మలేరియాతో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. తొర్రూరు మండలానికి చెందిన సాత్విక వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని, అయితే పీక్ స్టేజ్లో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. డెంగ్యూ, మలేరియా సంబంధించిన టెస్టు చేశామన్నారు. అయితే మలేరియాతో పాటు ఇతర కారణాలతో మరణించినట్టు చెబుతున్న ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు అయితే ప్రబలుతున్నాయి. ఈ తరుణంలో ఎంజీఎం ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ చిన్నారి ఎప్పుడు జాయిన్ అయింది, ఎలా చనిపోయింది అనే విషయాలపైన ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ సార్ ఉన్నారు. అతనితో మాట్లాడి తెలుసుకొని చెప్పండి సార్, అసలు చిన్నారి చనిపోయింది మలేరియా తర్వాత చనిపోయిందా, లేదంటే డెంగ్యూతో చనిపోయిందా, అసలు ఎలాంటి కేసు ఎలా వచ్చింది, సీజనల్ వ్యాధులు ఇప్పుడే వస్తున్నాయి కదా, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి చెప్పండి. సీజనల్ వ్యాధుల గురించి మన ఎంజీఎం హాస్పిటల్లో మనం అన్ని కావాల్సిన ఏర్పాట్లు ప్రిపేర్నెస్ అంతా ఉంది. అయితే ఈ బేబీ మాత్రము డి సాత్విక అనే ఆమె, ఈమె చర్లపాలెం విలేజ్, రెసిడెంట్ ఆఫ్ తొర్రూరు. ఈ అమ్మాయి గత వారం రోజుల క్రితం నుంచి ఆమెకి ఫీవర్ వస్తుంది. అక్కడ లోకల్గానే ట్రీట్మెంట్ తీసుకుంది. సమయానికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టు ఇక్కడ రిఫరల్స్ అయితే లేవు. కానీ ఎంజీఎం హాస్పిటల్కి 20వ తారీఖున రాత్రి సుమారుగా 11:30 గంటలకు రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు మా సిబ్బంది వారిని పరీక్షించి వారికి కావాల్సిన టెస్టులన్నీ చేశారు. ఆ టెస్టులన్నీ అన్ని నార్మల్గానే ఉన్నాయి, ఇంక్లూడింగ్ డెంగీ కూడా నెగిటివ్ అనే ఉంది. ఒక పీవీ పాజిటివ్, ప్లాస్మోడియం వైవాక్స్ పాజిటివ్ వచ్చింది. సో వారు కాంప్లికేటెడ్ మలేరియా అంటే దాంతోపాటు కొన్ని కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఆ మలేరియా కాంప్లికేషన్స్ ఉన్నాయి అండ్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అని ఉంది. సో అది సెట్ అయింది. బహుళ ఆర్గన్స్ అనేది అవి ఫెయిల్ అయి ఉన్నాయి. అట్లాంటి కేసుకు మా పిల్లల వైద్యులు నిపుణులు వారికి కావాల్సిన చికిత్స అందించడం జరిగింది. అయితే ఈ నిన్న 4 గంటలకు సాయంత్రం వారు మరణించడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ గివెన్ బై ది టీమ్ ఆఫ్ డాక్టర్స్, ది పేషెంట్ హెస్ ఎక్స్పైర్డ్. అదండి. అంటే ఇంతవరకు ఎలాంటి మరణాలు అయితే సోకించలేదు సార్. ఇప్పుడు పిల్లలకైతే ఇలాంటి మరణాలు చూస్తున్నాయి, దీనికి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు, మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మన దగ్గర డెడికేటెడ్ వార్డ్స్ ఉన్నాయండి. ఈఎస్ఆర్ వార్డ్ ఉంది, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వడానికి పిల్లలకు సంబంధించి కూడా. అలాగే ఐసీయూస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు వారికి కావాల్సిన వెంటిలేటర్ సౌకర్యము, ఇతర మెషిన్స్, ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం పడుతుందో అవన్నీ ఉన్నాయి మా దగ్గర. డాక్టర్స్ కూడా ఉన్నారు, స్పెషలిస్ట్ డాక్టర్స్. అన్ని టెస్టులు కూడా మలేరియాకి సంబంధించి మనకు హెల్త్ సైడ్ నుంచి వారు ఇక్కడ టెక్నీషియన్స్ ఉన్నారు. వారు ఎప్పటికప్పుడు శాంపుల్స్ తీసుకొని వాళ్ళు పరీక్షలు చేసి ఒకవేళ మలేరియా ఉందా లేదా అనేది కూడా నిర్ధారించడానికి అన్ని ఏర్పాట్లు. అంటే మలేరియా ఎన్ని రకాలు ఉంటాయి సార్? మలేరియాలో ఏది వైరస్ అనేది ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ మనకు ప్లాస్మోడియం వైవాక్స్ ఇలాంటి క్రీమీ బాగా ఇది ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంప్లికేట్ అవుతుంటాయి. సో 4 టైప్స్ ఉంటాయి. ఇది కొంచెం మనకి ఇబ్బంది కలిగించే స్పీషీస్. సో దీనివల్ల మనకు బేబీ ఆల్రెడీ కొంత ఏంటంటే ఆల్రెడీ 1 వీక్ నుంచి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా లేట్ స్టేజ్లో మన దగ్గరికి రిఫరల్ స్టేజ్లో వచ్చారు. అయినా కూడా మా డాక్టర్స్ వారు ప్రయత్నం చేశారు. వచ్చిన టైంలోనే ఆమెకు కొంచెం కాంప్లికేటెడ్ మలేరియా అండ్ డయాగ్నోసిస్ విత్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా ఇలాంటి రోగాలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్? అంటే ప్రివెన్షన్ ఎప్పుడు కూడా బెటరు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఏంటంటే మెయిన్ వర్షాల నీరు అక్కడ నిల్వ ఉండకూడదు. టైర్లు కానివ్వండి, మన కొబ్బరి చిప్పలు కానివ్వండి, ఇంకా పాత ఎయిర్ కూలర్స్లో కానీ వాటర్ నిల్వ ఉంటే దానికి దోమలు వస్తుంటాయి. దోమకాటు వలన ఇట్లాంటి వ్యాధులు సోకుతుంటాయి. అట్లాగే ఈగల వల్ల కూడా అతిసారా వస్తుంది. కాబట్టి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలి. దోమకాటు గురి అవ్వకుండా లాంగ్ స్లీవ్ షర్ట్స్ అవి వేసుకోవాలి. మస్కిటో నెట్స్ వాడాలి. ఇంకా బయట ఈ సీజన్లో బయట తినకపోవటం ఉత్తమం. ఇంట్లో వేడిగా వార్చిన వాటరే కానివ్వండి, లేకపోతే ఫుడ్డే కానీ ఇంట్లో ఫ్రెష్గా చేసుకుని తినదే ఉత్తమం. వరంగల్ ఎంజీఎంలో చనిపోయిన పాప అయితే మలేరియాతో చనిపోయింది చెప్తున్నారు. ఇప్పటికైతే ఏంటంటే మలేరియాతో చనిపోయిన పాపకు పీక్ స్టేజ్లోనే ఎంజీఎం ఆసుపత్రికి రావడం జరిగింది. అప్పటికి మా వైద్యులు మాత్రం అహర్నిశలకు కృషి చేసి బ్రతికించే ట్రై చేశారు. అయినా కానీ చనిపోయింది. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా అయితే ప్రజలు నీళ్లు నిల్వించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్ చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.